హాయ్ ఎలా అండి. మంచి బేబీ వెయిట్ గెయిన్ సూప్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి బేబీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలాంటి బేబీ ఫుడ్ వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో 1 or 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బంగాళదుంపల ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బరువును పెంచడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఈ సూప్ రెసిపీని ఈవినింగ్ టైంలో మీ బేబీస్కి పెట్టండి. అలాగే వీక్లీ 3 times పెట్టండి. మీ బేబీస్ మంచిగా వెయిట్ గెయిన్ అనేది అవుతారండి. అలాగే ఈ రెసిపీని 1 year ప్లస్ బేబీస్కి అయితే పెట్టండి. గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి 1 or 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కుక్ అవ్వాలండి. మా బాబు కోసం మీషోలో అయితే తీసుకున్నానండి. తినిపించేటప్పుడు డ్రెస్ పైన పడుతుందని తీసుకున్నాను. ఇది నెక్కి వేయడం వల్ల దానిపైనే పడుతుంది. ఏది పడినా కూడా డ్రెస్ పైన అనేది ఏది పడదు. ఇది వాటర్ ప్రూఫ్ అండి. ఇది నెక్కి విత్ బటన్ ఉంటుంది. నెక్కి పెట్టినట్లయితే అది మొత్తం కవర్ అవుతుంది డ్రెస్ అనేది. మనం తినిపించేటప్పుడు ఏది పడినా కూడా దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాత కొద్దిసేపు చల్లార్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ని ఒక బౌల్లో అయితే తీసుకొని మిగిలిన వాటర్ని కూడా పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. నేనైతే థిక్ పేస్ట్లో అయితే చేసుకుంటున్నానండి. మన సూప్ అనేది వాటర్ లాగా ఉంటుంది కదా, స్పూన్తో తినిపించేటప్పుడు పైన పడిపోతుందని నేనైతే థిక్గా చేసుకుంటున్నానండి. ఈ సూప్ని ఈవినింగ్ స్నాక్ టైంలో మీ పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి బేబీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.